మంచి అనేది లేదు. మొత్తము మనుషుల హృదయాలను దోచుకుంటున్నాడు. విరోధంగా చేస్తున్నాడు, దేవుడికి విరోధంగా. పాపం చేస్తే దేవుడికి విరోధంగా ఉంటావు, కరెక్ట్ కదా? దేవుడు పక్షంగా నువ్వు ఉన్నావు అనుకో, మనకి విరోధి ఎవరు? అందుకనే ఈ పాపము నుంచి సంపూర్ణంగా యేసు క్రీస్తు ద్వారా మనకి అత్యధికమైన విజయాన్ని, ఓటమిపై విజయాన్ని, ఎక్కడైతే నువ్వు ఓడిపోతున్నావు అక్కడి విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే ఆ పరలోకం విడిచి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపము నుంచి దేవుడు ఉన్నాడు, మానవుడు ఉన్నాడు, మధ్యలో పాపం ఉంది. ఈ పాపానికి, మానవులకి దేవుడికి మధ్యలో పాపం ఉంది. ఈ పాపము అంటే మానవుడి నుంచి దేవుడి నుంచి పాపము దూరం చేస్తుంది. మీరు గమనించాలా, మానవుడి నుంచి దేవుడు అంటే ఈ పాపము దేవుడి నుంచి దూరం చేస్తుంది. దుష్టుడైన సాతాను ఎలా చూపిస్తున్నాడు? విరోధంగా మానవుడు హృదయాల్ని దోచుకుంటున్నాడు. ఒక్క విషయం చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ప్రతి ప్రసంగాల్లో ఎందుకు చేస్తున్నానంటే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాల. ఫస్ట్ థింగ్, దేవుని ఆత్మతో నింపబడితే ఇంకా మన దృష్టి, ఇప్పుడు ఏదైనా సెల్ ఫోన్లో ఇలాగ టచ్ చేసామనుకో, ఏదైనా చెత్త ప్రోగ్రాం వచ్చిందనుకో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏదైనా చెత్త ప్రోగ్రాం ఇలాగ వచ్చిందనుకో, టక్కని ఆ ప్రోగ్రాం టక్కన ముందుకి అవాయిడ్ చేస్తాం, డిలీట్ చేస్తాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, ఏం చూస్తున్నావు అని దేవుని ఆత్మ మనలో ఉండి ఆ స్వరముతో దేవుడు మాట్లాడతాడు. సరిగ్గా మంచి ప్రోగ్రాం చూడట్లయితే మనలో ఉండి దేవుడు మాట్లాడతాడు. ఈ అనువులోకి ప్రతి క్రైస్తవుడు రావాలా. ఎప్పుడైతే దేవుని యేసు ప్రభు నేను పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నది, నా ఆత్మని మీరు పొందుకున్నది, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయించే శక్తి నీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభు క్లియర్గా చెప్తే, చచ్చిన వారు శవాల వలె ఉన్నారు. బతికి ఉన్నావు కానీ జీవం లేదు. బతుకున్నావు, జీవం లేదు. అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారిగా ఉన్నారు. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. జీవం ఉందా? ఎవరి పక్షంగా ఉన్నారు? దేవుడి పక్షంగా ఉంటే మనకి విరోధులు ఎవరున్నారు? ఎవరి పక్షంగా ఉన్నావు? దుష్టుడైన సాతాను పక్షంగా ఉంటే అందరూ విరోధులే. ఎవరితో సమాధానం ఉండవు, ఇంట్లోతోనే సమాధానం ఉండవు, ఇంకా నువ్వు బయట వెళ్తేనే ఏ సమాధానం ఉంటావు? అందుకనే నీతిమంతుడికి అనేక శ్రమలు వస్తాయి, అనేక అవమానాలు వస్తాయి. ఎందుకు వస్తాయి నీతిమంతుడికి? లోకంలో జీవించట్లే, తాగట్లే, సిగరెట్టు. లోకంలో జీవించేవాడికి ఏ శ్రమ ఉండదు. క్రీస్తులో జీవించే వారికి అనేక శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల ద్వారా యేసు ప్రభువుకి ఎలాగ శ్రమలు వచ్చాయో మనకు కూడా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల ద్వారా విజయము మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. విడిచిపెట్టే దేవుడు కాదాయన. నా అరచేతులు నేను చెక్కి ఉన్నాను. మన జీవితంలోని ఎందుకు అవమానాలు వస్తున్నాయంటే, ఎందుకు నిందలు వస్తున్నాయంటే, ఎందుకు చిందిస్తున్నామంటే, ఎందుకు బాధలతో ఉన్నామంటే,
నీ హృదయము ప్రభువుకి ఇవ్వలే. దేవుని పక్షంగా లేవు. ఎవరి పక్షంగా ఉన్నావు? దుష్టుడైన సాతాను పక్షంగా ఉన్నావు. ఆడేడు చేస్తాడు? నిన్ను వాడుకుంటాడు. తేనె కంటే తీయగా మాట్లాడుతాడు దుష్టుడు. మోసగాడు ఎలా మాట్లాడతాడంటే మనుషుల్ని మోసం చేసే మాటలు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏ మనుష్యుడు, యేసుప్రభు ఒక మాట చెప్తాడు, తోడేళ్ళ మధ్యలోకి నేను పంపిస్తున్నాను మిమ్మల్ని. తోడేళ్ళు ఎలా ఉంటాయి? మింగేస్తాయి. తోడేళ్ళ మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను. పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటముగా ఉండమన్నాడు దేవుడు. మత్తయి సువార్తలో ఉంటుంది, మీరు చదవండి. నేను ఒకటి చెప్తున్నాను, వివేక జ్ఞాన పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో కలిగి ఉన్నవారు వెంటనే క్యాచింగ్ పవర్ వచ్చేస్తుంది. వెంటనే వీడి మాటలు తీగ మాట్లాడుతున్నాడు, వీడు ఎక్కడ తేడా వస్తుంది మీరు గమనించాలా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పోలీసోడికి తెలుస్తుంది ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనే. పోలీసు ఎందుకంటే రోజు కేసులు వస్తుంటాయి పోలీసుల దగ్గరికి. రోజు కేసులు వచ్చి వాళ్ళకి తెలిసిపోతుంది వీడు మంచోడా చెడ్డోడా అనేది. మనిషిని బట్టి చెప్పేస్తాడు పోలీసుడు, అంతే కదా. ఆడు మనిషి గుణాలు అటు ఇటు చూశాడు అనుకో, ఆడ కింద పైగా అన్ని పైనుంచి కిందన స్కానింగ్ చేసేస్తాడు పోలీసుడు. 2 ఏట్ల పటా 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 ఆ పోలీస్ స్టైల్లో కొట్టాడు అనుకో, మొత్తం కక్కేస్తాడు. ఇక్కడ దేవుడు కొట్టట్లేదు, మీకు అర్థమవుతుందా? అంటే పోలీస్ స్టైల్లో కొడితే మొత్తము జాతకాలన్నీ బయటపడతాయి. పోలీసుడికి తెలుసు మంచోడో చెడ్డోడో అనేది. ఒక మనిషిని చూసి అంటే వెంటనే స్కానింగ్ చేసేస్తాడు. అలాగా దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడితే, దేవుని శక్తితో నువ్వు నింపబడితే, ఏ బోధ దేవుడి నుంచి వచ్చే బోధ, ఇది దెయ్యము బోధ, దుష్టుడు బోధ, వెంటనే క్యాచింగ్ చేయగలుగుతావు. దేవుని వాక్యముతో ఎప్పుడైతే మాట్లాడతాడు, దేవుని శక్తితో, దేవుని ఆత్మతో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. దుష్టుడైన మాటలు ఎలాగుంటాయంటే తీయగా ఉంటాయి, మోటివేషన్ మాటలు ఉంటాయి. మనుషుల్ని పక్కదారి పట్టిస్తుంది. నీ దగ్గర నుంచి దోచుకుంటాడు, డబ్బుల్ని దోచుకుంటాడు, మనుషుల్ని హృదయాల్ని దోచుకొని నీ దగ్గర నుంచి డబ్బులన్నీ దోచుకొని పక్కదారి పట్టిస్తాడు. ఈడెల్లడు పరలోక రాజ్యం. వాక్యం ఉంది, బైబిల్లో ఉంది. ఈ పరిశీలన శాస్త్రులు వీళ్ళు ఎల్లరు పరలోక రాజ్యం, ఎల్లను కూడా గేట్ వేసేస్తాడు. అందుకనే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే అబద్ధ బోధలు వచ్చాయి, అబద్ధ ప్రసంగాలు వచ్చాయి. జాగ్రత్తగా నా ఆత్మని మీరు పొందుకునుడి. వాక్యముతో పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడేటప్పుడు హృదయాల్లో మనోనేత్రాలు తెరవబడతాయి. ఇంకా గుడ్డితనముగా ఉన్నావు, అందరినీ నమ్మేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అక్కడ నూతన సృష్టిగా మార్చేస్తాడు. దేవుడు రూపాంతరంగా మార్చేస్తాడు. క్రీస్తు పోలికలు నీలోకి వస్తాయి. నీ చూపు మారుతుంది, నీ మాట మారుతుంది, నీ ప్రతి ఒక్కటి మార్చేస్తాడు దేవుడు. అంటే పోలీసోడికే అంత జ్ఞానం ఇస్తే మనము దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎంత జ్ఞానం ఇస్తాడు దేవుడు. గమనించారా? అంటే ఎందుకంటే రోజు కేసులు వస్తుంటాయి, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు. ఆ కేసులు చూసి 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 మనుషులు క్యాచింగ్ పవర్ పట్టేస్తారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి విరోధంగా ఉన్నావా?
దేవుడు పక్షంగా ఉన్నావా, దుష్టుడైన సాతాను పక్షంగా ఉన్నావా? నీకు తెలీదు. నేను దేవుడి పక్షంగా ఉన్నాను అని నువ్వు అనుకున్నావు, కానీ దేవుడి పక్షంగా లేవు. నీ హృదయం సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగ్గా లేదు, నీ పద్ధతి సరిగ్గా లేదు. నీ మనస్సాక్షి చెప్పేస్తుంది నువ్వు ఎలాగున్నావు అనేది. నీ స్థితిని దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు వెంటనే యేసు రక్తంలో కడగబడతాం. ప్రభువా, నేను నా మనస్సాక్షి సరిగ్గా లేదయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగుతండి, నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. విరిగిన నలిగిన హృదయంతో వెంటనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఒప్పింపు చేస్తాడు. ఆత్మ లేదనుకో, నేను ఎక్కడ చేశాను పాపం, నేను ఎక్కడ తప్పు మాట్లాడాను, నా అంత నీతిమంతుడు ఎవడు లేడు, నేను ఎక్కడ తప్పు మాట్లాడాను. నీకు అర్థమవుతుందా? నేను ఎక్కడ తప్పు చేశాను? దుష్టుడైన సాధన ఏడు చేస్తాడంటే నేను ఎక్కడ తప్పు చేశాను, తప్పు చేసింది కాక మళ్ళీ నేను ఎక్కడ తప్పు చేశాను. అందుకనే పోలీసు వాళ్ళకి తెలుసు, అరే చెప్తావా, నా స్టైల్లో కొట్టమంటావా, పోలీస్ స్టైల్లో కొట్టమంటావా, చెప్తావా, కక్కేస్తావా? చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తా చెప్పా. అప్పుడంతా అయ్యా నేను అలాగ వెళ్ళాను, అలాగ పట్టుకున్నాను, అలాగా బంధించాను, అలాగా పాపం చేశాను, చంపాను అన్ను అంటే పోలీస్ స్టైల్లోని వెళ్తే మొత్తం పాపం అంతా బండారం పెట్టేస్తాడు. నేను ఎక్కడ చేశాను అని అన్నాడు అనుకో, అది తెలిసిపోతుంది, పోలీసు వాడికి తెలుస్తుంది. చెప్తావా చెప్పవా? మర్యాదగా చెప్తున్నా, నా స్టైల్లో రావాలంటే మొత్తము కక్కిచ్చేస్తాను, రూమ్లోకి వేసి చెప్పు. చెప్తాను సార్. ప్రభు కూడా అలాగే ఉంటే ప్రతి ఒక్కడు పాపాలన్నీ ఒప్పింపు చేస్తాడు. ఇక్కడ ఏంటంటే దేవుని ప్రేమ అలాంటిది శాశ్వతమైన ప్రేమ. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఈరోజైనా మారు మనసు తెలుసుకుంటారని వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజైనా దేవుడు సమయం ఇస్తున్నాడంటే, ఈరోజు దేవుడు ఒక నూతన రోజు ఇస్తున్నాడంటే ఈరోజైనా నా కుమార్తె మారుతుంది, నా కుమారుడు మారుతాడు అని సమయం ఇస్తున్నాడు. ఇంకా మారు మనసు లేదనుకో, ఇంకా దేవుని ఆత్మతో నింపబడలేదనుకో, నువ్వు ఏదో చర్చికి వెళ్తావు వస్తున్నావు, చచ్చిన శవంతో సమానం. జీవం లేదు. విజయం ఎక్కడొస్తుంది? విజయం వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయంటే నువ్వు దేవుడి పక్షంగా ఉన్నావా? ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనము స్వతంత్రించుకుంటాం నువ్వు దేవుడి పక్షంగా ఉంటే. ఆమేన్. దేవుడి పక్షంగా నువ్వు ఉంటే అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనం అనుభవిస్తాం ఈ భూలోకంలో. ఎవరి పక్షంగా ఉన్నావు? ఇస్తున్నానయ్యా కానుక, నీ కానుక నాకెందుకయ్యా? దేవుడు అడుగుతాడు, నీ కానుక నాకెందుకు? నీ హృదయం నాకు కావాలి. ముందు నీ హృదయం ఇవ్వు, ఆ తర్వాత నీ కానుక నేను ఆశీర్వదిస్తాను. నీ హృదయం ఇవ్వు, నేను కానుక వేస్తున్నాను, ఈ స్పాన్సర్ 10,000 స్పాన్సర్ ఇస్తున్నాను, ఇది ఇన్ని స్పాన్సర్స్ ఇస్తాను, ఈ స్పాన్సర్లు పక్కన పెట్టయ్యా, నువ్వు ముందు మారు మనసు పొందో. దేవుడికి కావలసింది నీ హృదయం కావాలి, కానీ నీ కానుక కాదు. ముందు అక్కడ ఆదికాండంలోని ఏబేలు కయ్యోను కానుకేశారు. ఎవరిని అంగీకరించాడు? ఇద్దరు కానుకలు వేశారు. ఏబేలు కానుక అంగీకరించాడా, కయ్యోను కానుక అంగీకరించాడా? చూద్దాం ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం 3-2 వచనం నుంచి చదువుదాం. తర్వాత ఆమె అతని తమ్ముడు ఏబేలు కనెను. ఏబేలు గొర్రెలు కాపరి, కయ్యూను భూమిని సేదపరిచేవాడు.
కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలములో పంట కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. యెహోవాకు అర్పణముగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూళ్ళు పుట్టిన వాటిలో క్రొవ్వును వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలు అతని అర్పణమును లక్ష్య పెట్టాను. మీరు ఇక్కడ గమనించాలి, ఇద్దరేశారు కానుకలు, అర్పణములు ఇద్దరేశారు. నీ కానుక కాదు ఇక్కడ, మీరు గమనించాలా. నేను ఇచ్చాను దేవుడి సేవకి, నా వల్లే బతుకుతున్నారు కాదు, దేవుడు ఎవరితోనైనా పోషిస్తాడు. ఆయన గర్వము ఎప్పుడు వస్తుందో అక్కడ నాశనానికి ముందు చోటిస్తున్నావు. ప్రభువా నేను బతికి ఉన్నానంటే నీ కృప వల్లే తండ్రి, నీ కృప లేనిది నేను బతకలేను ప్రభువా. విరిగిన నలిగిన హృదయముతో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇక్కడ ఇద్దరు అర్పించారు, నేను 10 మంది స్పాన్సర్స్ ఇచ్చారు, నీకు మారు మనసే లేదు. స్పాన్సర్ ఎందుకయ్యా? ముందు మారు. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూను అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు. ఏబేల అర్పణము లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణము లక్ష్య పెట్టలేదు. కానుక తీసి పక్కన పెట్టాడు. ఈరోజు పరిశీలిలాగా నేను దశమభాగాలు ఇస్తున్నానయ్యా, నేను దేవుడికి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండు. ఫస్ట్ థింగ్ దేవుని ఆత్మతో నింపబడు, తగ్గింపు ఉండు, తగ్గించుకో దేవుడి సన్నిధానంలో, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలా. అప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి నీకు నేర్పిస్తాడు. ఆయన ఎవరితో ఎలాగ మాట్లాడాలో, పెద్దలతో ఎలాగ మాట్లాడాలో, చిన్నపిల్లలతో ఎలాగ మాట్లాడాలో, భార్యతో ఎలాగ మాట్లాడాలో, పెద్దలతో ఎలాగ మాట్లాడాలో అన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆయన ఆ తగ్గింపు దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మ లేని వారు నావాడు కాదన్నాడు దేవుడు. బైబిల్ పట్టుకున్నా ఆత్మ లేకపోతే, నువ్వు పేరు పెట్టుకున్నా ఆత్మ లేకపోతే చచ్చిన వారి సమాధితో సమానము. చచ్చిన శవం ఉంటుంది కదా, చచ్చిన శవం. నువ్వు బతికి ఉన్నావు కానీ జీవం లేదు. ఎవరి పక్షంగా ఉన్నావు? దేవుడి పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవరు? ఈరోజు మన జీవితాల్లో నీ కానుకు ముందు నీ యేసయ్య నీ హృదయం మొదటగా అడుగుతున్నాడు. ఆ తర్వాత నీవిచ్చిన కానుక కూడా దేవుడు అంగీకరిస్తాడు. నువ్విచ్చిన కానుక కూడా దేవుడు అంగీకరించ. నేను ఇస్తున్నానట, నీ హృదయం ఫస్ట్, ఆ తర్వాత విత్తుతున్నా కదా, విత్తనాలు అంటే ఈ కానుక నువ్వు విత్తుతున్నా కదా, అప్పుడు మల్టిప్లై చేస్తాడు దేవుడు. మల్టిప్లై. అప్పుడు నువ్వు విత్తనం వేసావా, 100 అంతల పంట నీకు వస్తుంది. ఈరోజు నువ్విచ్చిన ఈ కానుక దేవుడు పరిచర్యలో విత్తుతున్నావు. దేవుని పరిచర్యలు నువ్వు విత్తినప్పుడు 100 అంతల పంట దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. 100 అంతల ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా నీ హృదయం యేసు ప్రభుకి, ఆ తర్వాత నువ్వు ఇచ్చిన కానుక కూడా నీకు దేవుడు అంగీకరిస్తాడు. ఈ బోధ కావాలి. పిట్ట కథలు, సొట్ట కథలు, స్పాన్సర్స్ ఇవ్వండి, టీవీ పరిచర్య చేయాలా, మీరిస్తే నేను ఈ టీవీ పరిచర్య చేయగలుగుతున్నాను, ఇవ్వద్దు. ఈ బోధలొద్దు. మీ వల్ల నేను ఈ టీవీ పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన సర్వ సృష్టికర్త నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే
గొప్పవాడు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన నామములో నువ్వు ఏది అడిగినా సమస్తము సమకూరుస్తాడు ఆయన. నువ్వు అడగక్కలే. దేవునికి విరోధంగా మాట్లాడద్దు. దేవుని పక్షంగా ఉన్నవారు విరోధులు ఎవరు లేరు. నువ్వే అవకాశం ఇస్తున్నావు దుష్టుడైన సాతానికి నువ్వు అవకాశం ఇస్తావు. ఆడు ఎల్లుడా ఏలడా, రోజు సినిమాలు చూస్తున్నావు, రోజు సీరియల్ చూస్తున్నావు, రోజు సెల్ ఫోన్లో చెత్త అన్ని ప్రోగ్రాలు చూస్తున్నావు. మొత్తము నీ హృదయం అంతా కంపుతో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎలాగొస్తాడు? దేవుని ఆత్మ నీలోకి ఎలాగొస్తుంది? నీ పాత్ర కంపుతో ఉంది. నీ పాత్ర లోపల దుద్దడం కాదు, లోపల పాత్ర అంతా నీట్గా తీసేసి రుద్ది 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 తెల్లగా నీ హృదయం అంతా తెల్లగా రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీలో నివాసం చేసి నీలోని ఆఖరి శ్వాస వరకు నీతో నడుస్తాడు ఆయన. బయట ఒక మాట, లోపల ఒక మాట. బ్రదర్ బాగున్నారా? బ్రదర్ సిస్టర్ గారు బాగున్నారా? బయటకు ఒక మాట మాట్లాడతారు, లోపల ఒక మాట. లోపల కక్ష, బయట తేనెకంటే తీగ మాట్లాడతారు. దేవుడికి ఇలాంటిది వేషధారణది కాదు, వేషధారి అని వాక్యం చలవిస్తుంది. వేషధారులకి దేవుడి రాజ్యం లేదు, పిరికి వారికి దేవుడి రాజ్యం లేదు. ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో వెళ్ళలేరు. పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో ఈ భూలోకంలో వాళ్ళకే పరలోక రాజ్యం. దేవుడు ఆత్మతో పొందుకున్నది. ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఆయన అనుకుంటే సర్వాన్ని మార్చగల సర్వశక్తి గల దేవుడు. సమస్తాన్ని మార్చేస్తాడు దేవుడు. నీ జీవితంలో ఆయన ఒక్కసారి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈరోజు ఓర్పు ఉందా? సహనముందా? ఆ ఓర్పుతోని ఆ సహనముతోని ఎంతైతే దేవుడి సన్నిధానములు తగ్గించుకుంటావో అప్పుడు ఇవన్నీ పరీక్షల్లోని గెలిచా. కాబట్టి దేవుడు ఒక్కసారి డోర్స్ ఓపెన్ చేశాడు అనుకో, డోర్స్ ఆశీర్వాదాలు డోర్స్ ఒక్కసారి ఓపెన్ చేశాడు అనుకో, ఎవరి తరం కాదు ఆ డోర్స్ మోయడానికి. ఆమేన్. ఎవరి తరం కాదు. దేవుడు నీ పట్ల ఒక్కసారి ఆశీర్వాదం డోర్స్ ఓపెన్ చేశాడు అనుకో, ఎవరి తరం కాదు అది. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మలో నీకు ఎంత ఓర్పు ఉందో నిన్ను ఈ పరీక్ష కాలంలో నువ్వు ఉన్నావు. దేవుడికి విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఎక్కడైతే నువ్వు ఓటమి ఉందో అక్కడ విజయాన్ని నీకు కలిగజేస్తాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడ నిన్ను నిలబెడతాడు. మన దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగజేసిన సర్వ సృష్టికర్త ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధులు ఎవరు? నీ అర్పణము, నీ కానుక ఫస్ట్ నీ హృదయం మారు మనసు పొందు. అప్పుడు ప్రభువా నన్ను దీవించయ్యా, ఈ కానుకని నీకు ఇస్తున్నాను తండ్రి, నన్ను దీవించు. అప్పుడు దేవుడు నీ కానుకని అంగీకరిస్తాడు. అప్పుడు ఆశీర్వాదం నీ వెంట వస్తుంది. నువ్వు చేసిన ప్రతి పన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వ్యాపారం చేస్తున్నావా? ఆ వ్యాపారంలో నూరంతలుగా ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఏ బిజినెస్ చేసినా దేవుడు నీతో నడుస్తాడు, నీలో నివాసం చేస్తాడు. ఆయన
నువ్వు ఏ పని చేసిన దేవుడు అత్యుతంగా నూరంతల ఫలము, నూరంతల ఆశీర్వాదం నీ పట్ల కలుగు చేస్తాడు. హృదయంలో ఒకటి పెట్టుకొని మారు మనసు లేదు, రోజు టీవీ సీరియల్ చూస్తున్నావు, చెత్త చెత్త ప్రోగ్రాలు చూసి ఫోన్లోని చెత్త చెత్త ప్రోగ్రాలు చూసి మొత్తము హృదయం అంతా పాపంతో నింపబడి, ప్రభువా ఆదివారం వచ్చేలోపలికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అయ్యా, హల్లెలూయా, స్తోత్రం. నీ హృదయం అంతా లోకంలో ఉంది. ప్రభువా ఏటయ్యా నాకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ రోగం. ప్రాబ్లం ఎక్కడుంది? నీలో ఉంది ప్రాబ్లం. ఫ్యాన్ తిరగట్లేదంటే ప్రాబ్లం ఎక్కడుంది? ఆ ఫ్యాన్లో కెపాసిటర్ అయినా పోవాలా, దాంట్లోని వైండింగ్ అయినా పోవాలా. అది సరి చేసావు అనుకో ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే మన జీవితంలో కూడా మన హృదయంలో దేవుడికి విరోధంగా మనలో ఏది ఉన్నా ఆయన పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తున్నాడు. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదే, నన్ను ఎవరు గమనించట్లేదే, నన్ను ఎవరు చూడట్లేదు నువ్వు అనుకుంటావు. దేవుడు ప్రతి ఒక్కటి నీ హృదయములో నీ మాటలు రాకముందే ఆయన పసిగట్టేస్తాడు. మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. ఇక్కడ హైకోర్టులో నువ్వు జడ్జి గారితోని తప్పు సాక్ష్యాలు పెట్టి, ఈ లాయర్లు పెట్టి తప్పు సాక్ష్యాలు పెట్టి ఇక్కడ తప్పించుకోవచ్చు. దేవుడి దగ్గర ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ ప్రభు దృష్టిలో మనం ఉండాలా. ఆ ప్రభు దృష్టిలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. అక్కడ ఐగుప్తులు ముందున సముద్రం ఉంది, వెనకాతల ఐగుప్తులు వస్తున్నారు. ఏడు ప్రభువా అనే మోషేకి ఈ ఇజ్రాయేలు ప్రజలు మోషే మీద సనుక్కుంటున్నారు. ఎవరి మీద సనుక్కారు? మోషే మీద. దైవజన్యుడైన సేవకుడు మోషే సనుక్కుంటున్నారు. అక్కడే ఐగుప్తులో ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం, ఎందుకు ఇక్కడ తెచ్చి ఇక్కడ మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని మోషే మీద సనిగారు. వెనకాతల సైనికులు ఐగుప్తు సైన్యం వస్తుంది, ముందునేమో సముద్రం ఉంది, ఎర్ర సముద్రం. ఇప్పుడు ఎవరు? దేవుడు అన్నాడు ముందుకి సాగిపోమన్నాడు. ప్రార్థన చేశాడు మోషే. దైవజన్యుడైన మోషే ప్రార్థన చేసినప్పుడు చరిత్రలో కని విని ఎరగలేని ఒక గొప్ప సంఘటన జరిగింది. ఎప్పుడు జరగలేదు, ఆ రోజు జరిగింది. ఈరోజు చూస్తుండు. నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను హతమారుస్తాను అని చూస్తుండు. దేవునికి విరోధంగా ఎవరైతే ఉన్నారో ఒక్కరోజు ఐగుప్తు సైన్యం అంతా, ఎందుకు వేరే దారి కూడా ఉంది, కనానికి వెళ్ళడానికి ఆ సముద్రం మీద వెళ్ళాలనే రూల్ లేదు, ఇంకో దారి కూడా ఉంది. కానీ సముద్రం మీద వెళ్ళాలని దేవుడు ప్లాన్. అది దేవుడి ప్లాన్. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్లానింగ్ ఎవరు కూడా తీర్చలేరు. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. ఆరిన నేలపై నడిచాడు. ఇటు సైడ్ సముద్రం మధ్య 2 పాయలుగా చీలిపోయింది. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆ సముద్రము ఉంది. అక్కడ రథాలు ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టారు. ఈ రథాలు ఆ సముద్రంలో చూశారంట. ఐగుప్తు అప్పుడు జరిగే కాలంలోని
రథాలు ఉన్నాయి, ఐగుప్తు రథాలు ఉన్నాయంట అక్కడ. చరిత్రని తారుమారు చేశాడు దేవుడు. ఎప్పుడు జరగలే. ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ కష్టాలతో బాధపడుతున్నావో, ఏ అవమానంతో బాధపడుతున్నావో, శ్రమల ద్వారా దేవుడిని నడిపించి అత్యుత్తమైన విజయాన్ని, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే ఓటమి జరిగిందో అక్కడే నిన్ను నిలబెట్టి ఘనంగా సన్మానం చేస్తాడు దేవుడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో 2 పాయలుగా చేసిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలందరూ ఆవుతుల గట్టుకెళ్ళే లోపలికి అక్కడ అగ్ని రథాలతో అగ్నితో ఆపాడు ఐగుప్తుని. వీళ్ళందరూ ఐగుప్తు సైన్యం అంతా ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి ఒక్కసారి ఇజ్రాయేల్ ప్రజల అవతలకి గట్టుకి వెళ్ళిపోయారు. మొత్తము ఆ సముద్రం మూసిపోయి ఐగుప్తు సైన్యమంతా మొత్తము మార్చాడు. దేవునికి విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఆమేన్. దేవునికి విరోధంగా చూడు, అక్కడ ప్లానింగ్ ఎలా చేశాడు దేవుడి ప్లాన్ వేరయ్యా. మనం అనుకోవచ్చు నా శత్రువులను ప్రేమించాడు యేసయ్య. నా శత్రువుల్ని ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నీ పాపాలు క్షమించబడతాయి. దేవుడు విరోధంగా ఏ ఆయుధం కూడా నీ పట్ల జరగద్దు. ఆయన చూసుకుంటాడు. ఆయన ఉంచాలనుకుంటే ఉంచుతాడు, మారు మనసు పొందాలనుకుంటే మారు మనసు చేస్తాడు, లేకపోతే క్లోజ్ చేసేస్తాడు దేవుడు. దేవుడే క్లోజ్ చేస్తాడు. నువ్వు భయపడద్దు. భయం ఎందుకు వస్తుంది? భయం పడుతున్నావు అంటే ఎందుకు వస్తుందంటే, చింత ఎందుకు వస్తుందంటే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడలేదు. దేవుని ఆత్మశక్తితో నింపబడితే చింత ఉండదు, దిగులు ఉండదు. దేనికి భయపడవు? నేను రెడీ. శ్రమకైనా రెడీ, అవమానకైనా రెడీ, దేనికైనా రెడీ. దేవునికి విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలయ్యా. దేవుడు సమయం ఇస్తున్నాడంటే ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు. ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు. ఇంకా చెడ్డ మాటలు పలుకుతున్నావా? నీ నోటి నుంచి వ్యర్థమైన మాటలు రానియదు. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు తండ్రి. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగోయ్యా. యేసయ్యా నన్ను కరుణించయ్యా. నన్ను కరుణించు ప్రభువా. యేసయ్యా నన్ను కరుణించు ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని రక్షించయ్యా. ఎంతోమంది ప్రభువా ఈ రక్షణ లేక ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వాళ్ళందరికీ ఈ రక్షణ భాగ్యము దయచే తండ్రి. నశించిన దాన్ని వెతికి రక్షించమని ఆ పరలోకం విడిచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏ ఆత్మ కూడా నశించబడు నీ చిత్తం కాదయ్యా. అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం. రక్షించయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి పేరు చెప్తాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని తండ్రి ఏ బాధతో వచ్చారు ఏ సమస్యలతో వచ్చారు తండ్రి, ఇప్పుడే ఆ విడుదల యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో నూరంతలుగా దీవించునుగాక. యేసు నామములో తండ్రి సంఘములకు వచ్చిన ప్రతి బిడ్డని నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపు తండ్రి. నీ ఆత్మతో నింపు తండ్రి. నీ కృపతో నింపు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ రక్షించి ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి రక్షించి కాపాడయ్యా. సంఘం అంతా తండ్రి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడైననుగాక. ఆమేన్. 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 ఆమేన్.